హాయ్ అండి అందరికి. ఓయ్ అలా సైలెంట్గా చూసి వెళ్ళిపోతావేంటి? ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్. ఈ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని ప్రైస్ కూడా ఎక్కువేనండి. సింగిల్ ఫ్లేవర్ కాస్ట్ 10 రూపీస్ అండి. అదే 10 రూపీస్కి మనం ఇప్పుడు ఒక కవర్ నిండా ఫ్లవర్స్ వస్తున్నాయి. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క ఫ్లవర్ని ఒక రూమ్లో పెడితే ఆ రూమ్ మొత్తం ఆ ఫ్లవర్ స్మెల్ స్ప్రెడ్ అయిపోతుంది. అంతగా స్మెల్ వచ్చింది అనమాట. గ్రీన్ కలర్లో ఉంటే పచ్చిగా ఉన్నట్లు ఫ్లవర్ కొంచెం ఎల్లో కలర్ లాగా చేంజ్ అవుతుంది. అప్పుడు కోస్తారనమాట. అప్పుడు స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి చెట్టు కాయ ఇలా ఉంటుంది ఫ్రూట్. ఇవి తినేవి కాదండి. వీటితో ఆయుర్వేదిక్ కానీ హెయిర్ ఆయిల్స్ అలాంటివి తయారు చేస్తారంట. దాని మొగ్గలు చూడండి, ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న నుంచి అట్లా పెద్దవి అవుతున్నాయి. ఇంకా చూపిస్తాను ఉండండి. ఈ చెట్టు మా ఇంటి ఎదురు అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది. సో మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. చాలామందికి ఫ్లవర్ తెలుసు కానీ ఆ చెట్టు ఎలా ఉంటుందో, దానికి ఫ్రూట్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. ఆకులు చూడండి ఎంత బారుగా ఫ్రెష్గా ఉన్నాయో, ఇప్పుడే చిగురు వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా లీవ్స్ కూడా. ఐ లైక్ దిస్ ట్రీ. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇదిగోండి ఫ్రూట్, ఇదిగోండి ఫ్లవర్. క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఇదిగోండి ఇలా ఉండే, ఇది ఈవినింగ్కి ఓకే. ఇలా ఉంటే పెట్టుకుంటారు. ఇలాగనమాట ఫినిషింగ్. ఇలా ఉంటే ఫ్లవర్ మంచి స్మెల్ వస్తుంది. ఇంకొంచెం ఉంటే ఇంకా రాలిపోయి పడిపోతాయండి. ఇదన్నమాట ఫ్లవర్ ఇంకా పెట్టుకునే టైం. బాగుంది కదా. చాలామందికి తెలియదు అనుకుంటా ఈ ఫ్లేవర్.